తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి. భోగి పండుగతో పల్లెల్లో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. తెల్లవారుజామునే ఇళ్ల ముందు కాలనీల్లో ప్రజలు భోగి మంటలు వేశారు. రంగవల్లులను తీర్చిదిద్ది వాటిపై కర్రలు, పిడకలు, పాత సామాన్లు ఉంచి భోగి మంటలు వేశారు. పిల్లలు, పెద్దలు భోగి పండుగ వేడుకలో పాల్గొంటున్నారు. ఇక అటు తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి హైదరాబాద్ జిల్లా పక్షాన ఇక ఏలూరులో సంక్రాంతి పండుగ సంబరాలు, గంగిరెద్దుల విన్యాసాల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓటు యు. సంక్రాంతి పండుగ రోజుల్లోని గంగిరెద్దుల విన్యాసాలు అయితే చాలా చూడచక్కగా ఉంటాయి. ప్రధానంగా అయితే గంగిరెద్దులు ఆడించే వాళ్ళు అయితే వాటిని ఆడిస్తూ ప్రజలను వినోదపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దాంతో గంగిరెద్దుల విన్యాసాలు చూడడానికి కూడా చాలా మంది చాలా ఇష్టపడుతూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ గంగిరెద్దుల విన్యాసాలు ఏ విధంగా సాగుతున్నాయో. వాటికైతే బట్టలు వేస్తారు, తర్వాత పువ్వులతో అలంకరిస్తారు, కొమ్ములు ఏ విధంగా అలంకరిస్తారు మనం చూడొచ్చు ఇక్కడ చూడడం ఎలా ఉంది? నేను ఈ ఊరు కూతురునండి. లాస్ట్ ఇయర్ నుంచే వస్తున్నాను. అంతకుముందు ఊరిని వచ్చి వెళ్ళిపోయేదాన్ని. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయిన వాళ్ళందరినీ చూడడం అనేది, ఇలా గ్యాదర్ చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఇలాగా మాకు మళ్ళీ ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇన్ని నుంచి వచ్చామండి. అవునండి, మా అత్తగారి ఊరండి ఇది దుగ్గిరాల. మాది గుంటూరు దగ్గర నర్సరావుపేట అండి. బాగుందండి. యాక్చువల్గా మా చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఇంత పెద్దగా అయితే ఎప్పుడు జరగలేదు. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లా ఉంది చూడడం? చాలా హ్యాపీగా ఉంది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అందరం కలిసి. ఇప్పుడు అయితే ఇంతలాగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. ఇప్పుడు అటు హైదరాబాద్ కానీ ఓవర్సీస్లో కానీ ఉన్నవాళ్ళు సొంత ఊర్లకు వచ్చి ఇలా ఇయర్కి ఒకసారైనా కనీసం ఇలా కలుస్తున్నారు. లేదంటే వాళ్ళు ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు ఇటు రావడం కానీ అలా కంపల్సరీగా ఇలా వస్తున్నారు సొంత ఊర్లకి. సో బాగుంది కలుసుకోవడం. ఇలా ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాము. ప్రాపర్ ఇక్కడ ఇదే మా ఊరు. హైదరాబాద్ నుంచి వచ్చాము. కానీ ఇలా మా కజిన్స్, రిలేటివ్స్ కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. అలా అందరం కనీసం ఇయర్కి ఒకసారైనా కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు భోగి పండుగతో పాటు చిన్నపిల్లలకు సంబంధించి భోగి పళ్ళు పోసి అది కూడా ఉత్సాహం జరుపుతూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు గోదాదేవి కళ్యాణం కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అయితే భోగి పండుగ వాతావరణం అయితే ఇక్కడ చాలా సందడిగా ఉందని మనం భావించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీ